హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి మృగశిర కార్తి గురించి అండి. రేపటి నుంచి మృగశిర కార్తి మొదలవుతుందో అని అందరికీ తెలుసు. అసలు మృగశిర కార్తి అంటే ఏంటి అన్నది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం 2026 పరాభవనామ సంవత్సరంలో సూర్యుడు రేపు సోమవారం జూన్ 8వ మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి జూన్ 22 వరకు అక్కడే సంచరిస్తారు. అనంతరం జూన్ 23న ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఆరుద్ర కార్తి ప్రారంభమవుతుంది. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం మృగశిర కార్తి ప్రారంభమైన వెంటనే కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు పడటం మొదలవుతుంది. అయితే భారీ వర్షాలు సాధారణంగా మృగశిర 2వ వారంలో లేదా ఆరుద్ర కార్తి ప్రారంభానికి దగ్గరగా నమోదవుతాయని రైతులు చెబుతుంటారు. ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడటంతో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్ర సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు వస్తుంది. అశ్వితి నక్షత్రం ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం 27 నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో సూర్యుడు ఉండటం వలన దీనిని మృగశిర కార్తి అనే పేరు వచ్చింది. మృగశిర కార్తిలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజుల్లో ప్రజలు బెల్లంతో ఇంగువ కలుపుకొని సేవిస్తారు. ఋతుపవనాలు. ఈ కార్తెతో పాటు నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. వాతావరణం చల్లబడి భూమి వ్యవసాయానికి సిద్ధమవుతుంది. రైతుల ప్రాముఖ్యత. రైతులు ఈ తొలకరి చినుకులతోనే తమ పొలాలను దున్నటం, వరి నాట్లు పోయటం, పత్తి వంటి ఖరీఫ్ పంటలు వేయటం ప్రారంభిస్తారు. చేపలు తినే ఆచారం. మృగశిర కార్తిలో ముక్క లేనిదే ముద్ద దిగదు అని తెలుగు రాష్ట్రాల్లో నానుడి వస్తుందనే సామెత. వేసవి నుండి వర్షాకాలంలోకి మారేటప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు నివారించడానికి చేపలు, బెల్లం, ఇంగువ తినటం ఆనవాయితీగా వస్తుంది. చేప ప్రసాదం. మృగశిర కార్తి రోజున హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబాలకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వాతావరణంలో తీవ్రమైన ఎండల నుండి వర్షాల వలన వాతావరణం చల్లబడడంతో మానవుల శరీరంలో కూడా ప్రకృతి మార్పు ప్రభావం పడుతుంది. శరీరం ప్రకృతి యొక్క మార్పులు తట్టుకోవటానికి ఈరోజు ఇంగువ, బెల్లం తింటారు. మాంసాహారం తీసుకునే వారు చేపలను తింటారు. శాకాహారులు మాత్రం ఇంగువను బెల్లంతో కలిపి గుండ్రని గోళీలాగా చేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ, అన్ని వయసుల వారు తప్పక తింటారు. ఈ ఆయుర్వేద ప్రక్రియ వలన శరీరం బలంగా ఉంచుతూ రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుంది. మన పెద్దలు అన్ని రకాల ప్రయోగ అనుభవంతో మన పెద్దలు, పూర్వీకులు ప్రతి విషయాన్ని వారి జీవిత అనుభవంతో అన్ని రకాల ప్రయోగ అనుభవసార ఫలితంగా పరిశీలించి వారి తర్వాత తరం వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండానే భావించే మనకు తరుణోపాయాలు, చిట్కాలు, సూచనలు చేశారు. వాటిని అనుసరించిన వారు ఆరోగ్య ఆనందాలతో గడుపుతారు. పెద్దల మాట సద్దన్నం మూట అని ఊరికే అనలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.